జేపీ న్యూస్. గత 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ విధులను నిర్వహించి వెంకటగిరి మండల విద్యాశాఖాధికారిగా పలువురి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని 30/6/2025న ఉద్యోగ విరమణ చేసిన తిరుపతి వెంకటేశ్వర్లకు వెంకటగిరి పట్టణంలోని శ్రీ సాయి తేజ స్కూల్ కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి, లిటిల్ కింగ్స్ స్కూల్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ సారథ్యంలో సోమవారం సాయంత్రం పట్టణ మదర్ అకాడమీ పాఠశాల ప్రాంగణంలో తమ ప్రియతమ విద్యాశాఖాధికారి తిరుపతి వెంకటేశ్వర్లకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసి గజమాల, కిరీటం, దుశ్శాలువ, బంగారపు ఉంగరంతో ఘనంగా సన్మానించి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. 38 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులకు, వందలాది మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉంటూ వారికి దిశానిర్దేశం చేసి ఆదర్శ ఉపాధ్యాయుడిగా, మంచి ఎంఈఓగా ఉండడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. వెంకటగిరికి మండల విద్యాశాఖ అధికారిగా 10 ఏళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ చేసిన తిరుపతి వెంకటేశ్వర్లు సన్మాన సభలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శుభ సాయంత్రం జరుపుకుంటూ ఒక 4 చిన్న మాటలు. అంటే ఆల్రెడీ ఇది నాకు 3వ సన్మాన సభ సార్కి అటెండ్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు 2 అటెండ్ అయినాను. ఫస్ట్ సన్మాన సభ నేనే ఇక్కడ మన స్కూల్లోనే జరిగింది. చాలా సంతోషం అనిపించింది ఆ రోజు. అండ్ ఇకపోతే సారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాన్నగారికి అయితే ఆల్మోస్ట్ నాన్నమ్మ స్టూడెంటే సార్. నాన్నకి అయితే బాగా చిన్నప్పటి నుంచి అన్న బ్రదర్స్ లాగా క్లోజ్గా ఉన్నారు, అంటే పరిచయం. అండ్ సారు అక్క వచ్చి మా సీనియర్ 2 years ఇక్కడే చదివారు మన స్కూల్లోనే. అండ్ ఇంకా చెప్పాలంటే సార్ గురించి నాకు అంతగా పర్సనల్గా కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పర్సనల్గా. ఇంకోటి అంటే మామూలుగా సార్ చాలా స్ట్రిక్ట్ అంటుంటారు. నిజమే, సార్ స్ట్రిక్ట్గానే ఉంటారు. కానీ మనలాంటి లిబరల్గా చూసినట్టు కొన్ని సమయాల్లో పోతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ఆదివారం క్లాసెస్ పెట్టుకోమని ఇది 10th పరీక్షల సమయంలో గవర్నమెంటే వదిలేసింది. ఒకప్పుడైతే అసలు ఆదివారాలు కూడా లేవు, ఇది పీక్ టైంలో కూడా. అటువంటి సమయాల్లో కూడా సారు అంటే కొంచెం లిబర్టీ ఇచ్చి ఈ కండక్ట్ చేసుకోమని, అంటే ఫోన్లో చెప్పేవారు, వద్దు బాబు ఇది స్కూల్లో కండక్ట్ చేయకండి, బయట ఏడన్నా చేసుకోండి అని. అంటే పొలైట్గానే, అంటే ఫైనాన్స్ ఇస్తే నిర్వహించినప్పటికి కూడా సారు ఎక్కడ లిబర్టీ ఇవ్వాలి అక్కడ లిబర్టీ ఇచ్చేవాళ్ళు. అండ్ బాగుందని అనిపిస్తూ ఉంది. చివరిగా ఈనాటి ఆత్మీయ సభ విశిష్ట అతిథులు, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి, సన్మాన గ్రహీత అయినటువంటి మన వెంకటేశ్వర సార్ గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. 10 ఏళ్ళుగా అన్ని రకాల పాఠశాలల్ని, అన్ని రకాల విద్యార్థుల్ని, అన్ని రకాల ఉపాధ్యాయుల్ని చూస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళలో కరస్పాండెంట్లు మారలా, ఉపాధ్యాయులు మారినారు. ఎందుకంటే రికగ్నిషన్ ఇచ్చే ముందు నేను ఒక చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఈ స్కూల్ని నడపడానికి పిల్లర్స్ ఎవరంటే మీరే, ఉపాధ్యాయులు. మరి వాళ్ళు బాగా పనిచేస్తే ఆ కరస్పాండెంట్ ఉండగలడు. పేరెంట్స్తో ఎలా డీల్ చేయాలి, కరస్పాండెంట్ డీల్ చేస్తారు ఆఫీస్ వరకు. క్లాస్ రూమ్లో డీల్ చేయాల్సింది టీచర్స్. వాళ్ళలో ఏమాత్రం ఉంది అనేది పర్సనల్గా నేను అందరితో మీట్ చేసి ఒక విషయం చెప్తా. మీరందరూ కష్టపడితే ఈ స్కూల్ ఉంటుంది. మన ఆబ్జెక్టివ్ చైల్డ్. ఆ చైల్డ్ ఉన్నట్టు
మనకు తెలిసినప్పుడు వాడికి విద్య ఇచ్చేదానికి ముందుకు వస్తాం. మరి వాడే లేకపోతే మనం లేము కదా, మన స్కూలే లేదు కదా. సో వాళ్ళే దైవం, ఆ పిల్లలే దైవాలు. మరి వాడికి ఏం చేయాలా? ఒక జనరేషన్ని మనం ఇస్తున్నప్పుడు వాల్యూ ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కిల్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే సర్వైవ్ అవ్వడానికి సొసైటీలో ఒక ఇండివిజువాలిటీ, వాడికి ఒక వ్యక్తిత్వం, దానికి సంబంధించిన అంశాలను కనుక ఇస్తే ఇక తల్లిదండ్రులు అవసరం ఉండదు, ఉపాధ్యాయులు అవసరం ఉండదు, సొంతంగా నిర్మాణం చేసుకుంటారు. మరి ఇదంతా కూడా జరగాలంటే క్లాస్ రూమ్లోనే జరుగుతుంది. మరి ఆ క్లాస్ రూమ్ని మనం చక్కగా తీర్చిదిద్దితే పిల్లలు మంచి పిల్లలు తయారవుతారు. ఇది మర్చిపోయాం మనం. చదవడం రాయడం అనే స్కిల్స్ తప్ప మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసాం. అందుకని నేను వచ్చినప్పటి నుంచి మన మండలంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ స్పోర్ట్స్ అండ్ ఆల్ స్కిల్స్ మన ప్రైవేటు స్కూళ్ళ వాళ్ళకి కూడా అవకాశం కల్పించాను. ఆ పిల్లల్ని గవర్నమెంట్ పిల్లలతోటి పోటీ పెట్టి వాళ్ళకి ప్రైజులు, వీళ్ళకి ప్రైజులు ఇవ్వాలి, వీళ్ళలో కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. దాంతోపాటు వీ లవ్ రీడింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ని నేను సొంతంగా డిజైన్ చేసుకొని ప్రతి ఆదివారం ఒక ప్రైవేట్ స్కూల్ కానీ, ఒక హాస్టల్ కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని లైబ్రరీకి పిలిచేవాడు. ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలలు పాస్ ఇచ్చాం. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీ పిల్లల్ని తప్పకుండా 1 అవర్ లైబ్రరీకి పంపించండి, బ్యాచ్ వైజ్. దాని ఫలితం ఇప్పుడు తెలియదు, ఆఫ్టర్ 10 years తెలుస్తుంది ఆ పిల్లలకి. తల్లిదండ్రులకి 5 years తర్వాత తెలుస్తుంది, టీచర్కి అప్పుడే తెలుస్తుంది, ఆ రోజే తెలుస్తుంది. ఎంత మంచి పని. మరి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు. ఇక్కడ 10 మంది 10 రకాలుగా చెప్పారు. అంటే ఇది ఒక రకంగా పొగిడినారు. చేసే పనులకి పొగడత అవసరం లేదు, అవి నేను చేయాల్సిన పనులే, కొత్త పని ఏం లేదు ఇక్కడ. మరి మనం చేయాల్సిన పనులను కూడా వీళ్ళు, అంటే గతంలో ఎంఈఓ అంటే తెలిసేది కాదు. మొన్న మా ఆత్మీయ సన్మానానికి వచ్చిన సాయి కృష్ణ యాచంద్ర గారు, మన రాజా గారు, ఆయన చెప్తారు, గతంలో ఎంఈఓ అంటే ఎవరో తెలియదు, ఎప్పుడు చూసిన పాపాన పోలేదు సార్. మీరు మాకు అందరికీ కూడా, ఇటు రాజకీయ పక్షానికి కానీ, ఉపాధ్యాయ వర్గానికి కానీ, అలాగే పేరెంట్ టీమ్స్కి కానీ అందరికీ ఒక తూర్పు మొక్కలాగా ఉండేవాళ్ళు. మీ తర్వాత అలాంటి వాళ్ళు వస్తారో లేదో నాకు తెలియదు. అంటే ఇది గొప్పతనం కాదు, మనం చేసే పనిలో మనం నిమగ్నమైతే ఆటోమేటిక్గా మీ వైపు నుంచి ప్రశంసలు వస్తాయి, అలాగే ఒక గుర్తింపు వస్తుంది. దట్టు మన శిష్యులు అనేవాళ్ళు, మన పిల్లలు అందరూ కూడా మనల్ని అనుకుంటారు, ఫలానా కాలంలో, ఫలానా టైంలో, ఫలానా వ్యక్తి వల్ల నేను ఈరోజు ఎంతటి వాడిని అయినాను. మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయం నేను చెప్తా. మా తల్లిదండ్రులు చదువుకున్నవాడు కాదు, కానీ వాళ్ళు ఒకప్పుడు ఒక కోరిక కోరారు, అరే నిన్ను ఆఫీసర్గా చూడాలి. నేను ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళు లేరు, ముందే పాస్ అయ్యారు. మరి ఆఫీసర్ అనే పుట్టంగానే కాలేదుగా, కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు. మీ కష్ట సుఖాలు, ప్రైవేట్ స్కూళ్ళ కష్ట సుఖాలు, అందరి విషయాలు నేను తెలుసుకున్నాను. మరి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ కూడా మంచి పనులు చేస్తూ
పిల్లల్ని కూడా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ ఉద్యోగం చేయడం జరిగింది. ఇష్టపడి మనం చేసే ఏ పనైనా ఇష్టంతో చేయాలని నేను చెప్తాను. మరి పిల్లలకి సెకండ్ సాటర్డే సండే ఖచ్చితంగా సెలవు ఇప్పించాలా అని కరస్పాండెంట్ను ఒప్పించాను. ఈరోజు ట్యూన్ అయిపోయారు కరస్పాండెంట్. మరి వాళ్ళకి కూడా లీజర్ అనేది ఉండాలా, కాస్త వాళ్ళకు కూడా ఈ బ్రెయిన్ పని చేయడానికి అవకాశం ఇవ్వాలా, మాట్లాడాలా, అన్ని రకాలుగా వాడిని కంప్లీట్ స్టూడెంట్గా తయారు చేయాలనేది మీ లక్ష్యం, మా లక్ష్యం. మరి ఇవన్నీ కూడా నేను చేయాల్సిన పనులే చేశాను తప్ప అదనంగా ఒక్క పని చేసింది అంతే. లైబ్రరీని డిజైన్ చేసుకోవడం ఆ పిల్లల కోసం అంతే తప్ప ఉద్యోగంలో ఒక భాగం మీరు చెప్పినవన్నీ కూడా ఉద్యోగంలో భాగాలే. కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఒక మంచి ప్లాట్ఫామ్స్ నాకు దొరికాయి. అవి గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్. ఇవన్నీ కాకుండా ఓపెన్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఓపెన్ స్కూల్స్ కూడా వెళ్ళేవాడిని. మీకు ఒక్క కరస్పాండెంట్ మిస్ అయ్యారయ్యా రాము, మరి తీసుకురావాల్సింది కదా ఆయన కూడా. రైట్. మరి కరస్పాండెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక జాతిని తయారు చేస్తారు, భవిష్యత్తులో పిల్లల్ని తయారు చేసేవాళ్ళు. దానికి నేను ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తాను. అది చిన్న స్కూలు, పెద్ద స్కూలు అలాంటి భేదభావాలు లేవు. పిల్లవాడే మనకు కనపడాలి. మరి ఇంత 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నాతో కలిసి పనిచేశారు. నా విజయంలో వాళ్ళే భాగస్వాములు. మీరు పనిచేయబట్టి నాకు పేరు వచ్చింది, కానీ నాకు పేరు వచ్చిందని మీరు పనిచేయలేదు. ఇది తెలుసుకోవాలి. సో ఆల్ టీచర్స్కి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మన పిల్లల్ని నిజాయితీ పనులుగా తయారు చేయండి. మంచి సంస్కారంగా ఉండేటట్టుగా, సంస్కారవంతులుగా తయారు చేయండి. నాలెడ్జ్ ఇచ్చే విధంగా వాళ్ళు తయారు చేసే పనిలో మీరు ఉండాలి. మీరందరినీ కూడా తెలివి తక్కువ వాళ్ళుగా చూడవాకండి. అందరికీ తెలివి ఉంటుంది. దాన్ని మనం పెంపొందించడానికి మనం ఉన్నాం. ఇది టీచర్ మర్చిపోకూడదు. ఉంటే మనం ఎందుకు ఇంకా పిల్లల్ని తయారు చేయడంలో మనం ఏమేమి చేయాలో అవన్నీ చేయండి. మంచి భవిష్యత్తు ఇవ్వండి. మంచి జాతిని, సిటిజన్స్ని తయారు చేయాలని కోరుతూ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశానికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. తర్వాత కార్యక్రమం మన చంద్రబాబు సార్ గారికి వెంకటగిరి అపస్మ ప్రైవేట్ స్కూల్ తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా దాంట్లో పాల్పంచుకొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గారికి, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్కి, హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్టర్స్కి, ఉపాధ్యాయ సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ